పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం చూడండి. సంపాదన వారిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు నాయన. ఉన్న వాక్కులను ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ చేత మీరు మాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని అయిన సొలొమోను భక్తుడి ద్వారా కొన్ని విషయాలు తెలియపరిచారు. అయితే వాటిలో ఈ యొక్క శరణంలో ఏమని రాయబడిందంటే, వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నుండును. ప్రతి మనుషుడు కూడా ఈ లోకంలో దేనికోసం ప్రయాసపడుతూ ఉంటాడంటే సంపాదన. దేని కొరకు? సంపాదించాలి. ఈ యొక్క సంపాదించేటువంటి విధానాన్ని ఏ విధంగా ఉండాలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరితో ఉండి సంపాదించాలి, ఎలాగూ సంపాదించాలి, ఏ విధమైనటువంటి సంపాదన నిలిసిద్ది, ఏ విధమైనటువంటి సంపాదన నిలవదు, ఈ విషయాల్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, భక్తిహీనుని సంపాదన. మన సబ్జెక్ట్ అది కాదు, కిందది, కానీ దీన్ని కూడా తెలుసుకున్నాం. భక్తిహీనుడు అంటే ఎవరు? భక్తి తెలిసి చేస్తూ చెయ్యలేక ఇడిసిపెట్టిన వాడు భక్తిహీనుడు. ఆ భక్తిహీనతలోకి వెళ్ళినాక వచ్చేటువంటి సంపాదన అది ఎలా ఉంటుందంటూ ఉన్నాడంటే, ఈ సంపాదించేటప్పుడు ఈ భక్తిహీనతలోకి వెళ్ళిన 3 విధానాలు అనుసరించాలి. ఒకటేమంటున్నాడంటే, భక్తిహీనుడు అబద్ధాలు ఆడాలి ముందు. రెండవది, తెలిసి కూడా ఏం చేయాలి? మర్చిపోయానని చెప్పాలి. చేయలేనుడు ఏం చేస్తాడు? మర్చిపోయానంటే. మూడవది, మోసం చేయాలి. ఈ 3 విషయాలు భక్తిహీనతలోకి తీసుకెళ్ళిపోతాయి.
అందుకని ఆ విధమైన సంపాదన మనిషిని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అంటే ఏది కూడా నిలవదు. మోసపోయినప్పుడు ఆ మనిషి దగ్గర ఏముంటది? నిలిసిద్దా? నిలవదు. భక్తిహీనతలు ఈ 3 విధానాలు ఉన్నాయి. ఏంటది? మొట్టమొదట అబద్ధాలు ఆడతారు, అబద్ధం. రెండోది ఏంటి, మర్చిపోయారా లేదా? మాట తెలుసుకోలేదా? రెండోది ఏమి చెప్పా? మర్చిపోవటం, మతి మరుపు, భయం లేకపోవటం. మూడవది తెలిసి కూడా చేయకుండా మోసం చేయటం. దీనివల్ల లాస్ట్కి మిగిలేది ఏంటంటే ఏమీ ఉండకుండా పోవటం. సరే, అది నా సబ్జెక్ట్ కాదు. అసలు ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే నీతిని విత్తువాడు శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుతాడు అంటూ ఉన్నాడు. ఏంటిదంట? నీతిని విత్తువాడు దేవుని యొక్క విధానాలలో మనిషి ఒక పొలం లాంటిది, లేకపోతే భూమి, ఇంకేమంటారు? నేల అంటారు. కరెక్టే. మనిషిని దేవుడు ఒక భూమిగా, ఒక పొలముగా, లేకపోతే ఆయా ప్రాంతాల్లో నేల అంటారు. అందుకనే ఈ యొక్క మనిషి భూమి అనబడేటువంటి విధానాల్లో ఏమి ఎత్తుతాడు, ఏమి ఎత్తాలి? నీతిని ఎత్తువాడు శాశ్వతంగా ఉన్నటువంటి పంటని లేకపోతే బహుమానాన్ని పొందుతాడు. శాశ్వతంగా ఉంటదంట. శాశ్వతంగా అంటే ఏంటి చెప్పండి, మాట్లాడండి. చిరకాలం ఏది సంపాదించినా, ఏది బహుమానంగా వచ్చినా, లేకపోతే ఏది కలిగినా, ఎవరి ద్వారా కలిగినా, ఎలా వచ్చినది ఎలా ఉంటది? శాశ్వత కాలం ఉంటుంది. ఎవరికి? నీతిని ఇత్తుకునే వాళ్ళకి. అందుకే చెప్పింది మనిషిని ఒక భూమిగా. రెండోది ఇత్తనం. ఇత్తనం అంటే ఏంటి? చూడండి, యేసు ప్రభు వారు చెప్తారు, లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త విత్తనము దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని ఏ మనుషుడైతే విత్తుకుంటాడో ఆ మనుషుడు శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుతాడు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్, దాన్ని నీతి అన్నాడు. నీతి అంటే ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, విధులు. చదవండి ఆ వాక్యం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 25వ వచనం. చూడండి, నేనే రాంగ్ చెప్పినట్టు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా
మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మన తన యొక్క స్వరం ద్వారా గాని తన యొక్క దర్శనం ద్వారా గాని లేదా తన యొక్క వాక్యం ద్వారా గాని ఆయన యొక్క కళ ద్వారా గాని అది ఉపదేశం ద్వారా గాని ఏ విధంగానైనా సరే అది దేవుని యొక్క విధానాలు కలిగిన మాట అయితే ఆ మాట ప్రకారంగా మనుషుడు నడిస్తే, ఇచ్చుకోవటం అంటే ఏంటి? నడవటం. నడిస్తే ఆ మనుషుడు ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతుడుగా తీర్చబడతాడు. రెండవది, కొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభు వారు చెప్పింది అంటే పాత నిబంధన గ్రంథంలో కూడా ఉందనుకో, విశ్వాసముతో దేవునితో నడవటం లేదా దేవుని మాట ప్రకారంగా నడవటం నీతి. ముందుకి వెనక్కేసాం అనుకో, అప్పుడు మనకి సరైన ఆన్సర్ వస్తుంది. ఇంగ్లీష్ అంతా ఎలా ఉంటది సార్? ఇంగ్లీష్ అంతా ఎలా ఉంటది? నేను చెప్తాం కాదు, మీరు చెప్పండి సార్. ముందుది వెనక్కి, వెనక్కి ముందుది, అట్లా కొన్ని సందర్భాలు. అలాగే విశ్వాసంతో దేవుని యొక్క మాట ప్రకారంగా ఏ మనుషుడైతే నడుస్తాడో ఆ మనుషుడికి దేవుడిచ్చినటువంటి బహుమానం, కృప, మేలు, ఆశీర్వాదము, రక్షణ, దీవెన ఏదైనా కానీ ఎలా ఉంటుందంట? శాశ్వత కాలం ఉంటది. చూశారండి? అందుకని నీతిని ఇచ్చినటువంటి మనుషుడు ఏ విధంగా ఉంటాడో మనం తెలుసుకుంటున్నాం. కనుక విశ్వాసంతో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా దేవుని యొక్క మాట ప్రకారంగా నడిస్తే ఆ మనుషుడి యొక్క విధానం ఈ విధంగా ఉంటుందని సొలొమోను తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని పౌలు గారు కూడా కొన్ని విషయాలు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అది అలాగే ఉంచండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం కానించండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి ఇచ్చునో ఆ పంటనే పోయిను. చాలు నిదానంగా వెళ్దాం. ఇక్కడ పౌలు గారు ఏమంటూ ఉన్నాడంటే, ఎవరంట? వాక్యోపదేశం పొందువాడంటే విశ్వాసి, వాక్యం వినేవాడు, దేవుని యొక్క మాట ప్రకారంగా నడవాలనుకున్నవాడు విశ్వాసి అన్నాం. రెండవది ఉపదేశించేవాడు. ఎవరు? దేవుని యొక్క సేవకుడు. ఆయన ప్రవక్త గాని లేకపోతే ఇంకెవరన్నా గాని ఉపదేశకుడు. వీళ్ళిద్దరూ మంచి పదార్థాలలో భాగాన్ని తీసుకోవాలి. మంచి పదార్థాలు అంటే
అసలు పదార్థాలు అంటే ఏంటి? తినే వాటిని, ఆ పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి మనుషులకి? ఆ పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయండి? పండిస్తే అంతేగా. సర్లే కొనుక్కుంది కానీ సార్, అసలు ముందు ఉన్నారు. పంట వండి పంటకి ఏది ఇత్తుకుంటావో, మంచి మంచి విత్తనాల్ని మనం పొలంలో వెయ్యాలి. ఆ ఉపదేశించే అయ్యగారు కూడా ఏం చేయాలి? మంచి మంచి విత్తనాల్ని సప్లై చేయాలి. అంతేనా? ఏమంటారు? బోధించాలి. ఎందుకంటే దేవుని యొక్క విషయాల్లో బోధించేవాడు కూడా దేవుని మీద విశ్వాసం కలిగి దేవుని యొక్క విధానాలని, దేవుని యొక్క ఆజ్ఞల్ని కరెక్ట్ గా అనుసరింపజేసేవాడై ఉండాలి. దేవుని మేలు పొందుకునే వారిలాగా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే వారిలాగా, దేవుని యొక్క రాజ్యానికి వారసులు అయ్యేవారిలాగా వారిని తయారు చేయాలి. ఉపదేశం పొందేవాడు కూడా ఏం చేయాలి? ఏం చేయాలండి? మంచి మంచి మేలుకరమైనటువంటి దేవుని యొక్క విత్తనాల్ని మన హృదయంలో, విశ్వాసి హృదయంలో ఇత్తుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే విశ్వాసికి మేలుకరంగా మారుతాయి, ఆశీర్వాదకరంగా మారుతాయి, దీవెనకరంగా మారుతాయి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం బోధించే వారికి, విన్నవారికి కూడా వాటి వలన మేలుంది. అందుకనే చెప్తున్నాడు అనమాట, బోధించేవారైనా సరే, లేకపోతే వినేవారైనా సరే, ఎవరైనా సరే, దేవుడు మాత్రం వెక్కిరించబడు. ఎందుకని? మనుషుడా, నీవు ఏమి ఇత్తుతావో ఆ పంటనే కోస్తావు. విశ్వాసి ఏ పంటని ఇత్తుకుంటే ఆ పంటనే కోస్తాడు. సేవకుడు ఏ పంటను ఇత్తుకుంటే ఆ పంటనే కోస్తాడు. కానీ దేవుడు మాత్రం ఎక్కిరించబడడు. ఎందుకంటే మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే శరీరానుసారముగా ఇచ్చితే శరీరానుసారమైన పంటను నువ్వు కోస్తావు, ఆత్మానుసారమైన పంటను నువ్వు ఇచ్చితే ఆత్మానుసారమైన పంటను కోస్తావు. ఆత్మానుసారమైన పంటల్ని విత్తుకుంటే ఆ నిత్య జీవం అనేటువంటి పంటను నీవు కోస్తావు. చూసారండి ఇక్కడ ఎన్ని పంటలు ఉన్నాయి? ఎన్ని పంటలు ఉన్నాయి? రెండు రకాలు ఉన్నాయి. శరీరానుసారమైనటువంటి పంట పౌలు చెప్తాడు, ఇది కూడా పౌలు చెప్పాడు. కొరింథీ పత్రికలు అంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం చూడండి. 36 కాదు, 37 అనుకుంటా. 38వ వచనం, అదంతా తర్వాత చూద్దాం. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు ఇచ్చిన దానికి శరీరం ఇచ్చును. చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయాన్ని. మనం విత్తనం వేస్తాం,
ఆ విత్తనానికి దేవుడు ఏం చేస్తాడంట? శరీరాన్ని ఇస్తాడు. అందుకే పౌలు ఏమన్నాడంటే ఇక్కడ, దేవుడే తన చిత్త ప్రకారం నీవు ఇచ్చిన దానికి నువ్వు ఏది ఎత్తుకుంటావో, నువ్వు దేనిని ఎత్తుకుంటావో విశ్వాసంతో దేవుని యొక్క మాట ప్రకారంగా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవునిలో ఉన్న విధానాలు అనుసరించే విధానాన్ని వెతుకుంటే నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. లేదు శారీరానుసారంగా ఉన్నాయిగా, లేవా? ఈ లోకంలో ఎన్ని ఉన్నాయా? లేవండి. మోసం, అన్యాయం, అక్రమం, కక్ష, కార్పణ్యం, వ్యభిచారం, దొంగతనం, కుళ్ళు, కుట్ర, ఈ గనక నీవు ఎత్తుకుంటే నీకు ఆ శరీరమే, ఆ చెట్టే మనిషిది. నీవు ఏది ఎత్తుకుంటావో దేవుడు ఏమన్నాడు? ఆ శరీరాన్ని ఏం చేస్తాడంట? ఇస్తాడు. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనుషుడు ఏమి ఎత్తుకోవాలి? ఇప్పుడు ఏమి ఎత్తుకోవాలండి? నీతి, యథార్థత, భయము, భక్తి, నమ్మకం, ఇన్నుండే విత్తనాలు. ఎన్ని రకాలు? నువ్వు ఏది ఎత్తుకుంటావో, విశ్వాసైనా అంటే సావుకుడైనా అంతే. ఎందుకంటే నువ్వు విత్తుకున్న దానికి శరీరాన్ని పోసేవాడు దేవుడు. నేను చేసేది ఎవరికి తెలియదులే, నేను ఇత్తుకున్నది ఎవరికి తెలియదులే, నేను ఇత్తనాలు వేసింది ఎవరికి తెలియదులే. అసలు ఇత్తనాలంటే అర్థమవుతుందా? యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. శిష్యులు అడిగారు, అయ్యా మనం సేలో గురుగులు ఇచ్చాం, కానీ గురుగులు కాదనమాట, గోధుమలు ఇచ్చాం. చూడండి వాక్యం చూడండి, అక్కడ అది లోకాసు వార్తలోనా, అదే మత్తయి సువార్త 13:25 అనుకోండి. చూడండి అక్కడ ఉంది చాలా చోట్ల, మూడిట్లో ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం. మనుష్యుడు నిద్రించుచున్నగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుకులను ఇత్తిపోయెను. చూసారా? దేవునితో నడిచే మనుషులకు దేవుడు మంచి మంచి విత్తనాలు ఇత్తుతూ ఉంటే శత్రువు వస్తుందంట. ఎప్పుడు వస్తుంది మనిషి దగ్గరికి? అదేంటి అసలు అప్పుడు రావటం ఏంటి అంటే ప్రశాంతంగా ఉంటుందా?
మనిషి ఆలోచన పెట్టేసి అది ఎంత నీతిగా ఉంటే నువ్వు సంపాదించుకోలేవురా, నువ్వు బాగుపడలేవు, నువ్వు అభివృద్ధి అవ్వలేవు, నువ్వు ప్రయోజకుడు కాలేవు. పనికి రానటువంటి ఆలోచనలన్నీ పెట్టిద్ది అన్నమాట. దేవుని విరోధమైన ఆలోచనలన్నీ మనిషికి పెట్టి ఏమేమి బాగుపడటానికి అడ్డుగా ఉంటే వాటినన్నిటిని తీసుకొచ్చి విశ్వాస అయినా సావుకుడైన ఇక్కడే చేస్తారు, మొదలెత్తారు. ప్రారంభం బాగానే ఉంటది, కాస్త సాగుతూ ఉండగా ఇక అవకాశాలు కలుగుతూ ఉంటాయి, ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అవకాశాలు కలిగిన కొలది ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. లేకపోతే సాతాను ఏం చేస్తూ ఉంటదంటే శోధిస్తూ ఉంటది. కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తుంది? పనికిరాని ఆలోచనలన్నీ పెడతా ఉంటది. నీతిగా ఉంటున్నావు, ఏం ప్రయోజనం అని? దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటావు, ఏం ప్రయోజనం? దేవుడు నీకేమైనా మేలు చేశాడా? దేవుడు కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా? ఈ మాత్రం ఎంత నీతిగానూ ఉండాల్సిన అవసరం ఏంటి? ఇంత దేవుని అనుసరించాల్సిన అవసరం ఏంటి? ఒక పక్కనేమో గోధుమలు పెరుగుతాయి, ఒక పక్కనేమో గొడుగులు కూడా పెరుగుతాయి. ఎమ్మట పీకేద్దాం అంటే వాళ్ళ ఏం చేస్తారు మనుషులు? అట్నాడవాలో, ఇట్నాడవాలో, ఇట్నాడవాలో, అట్నాడవాలో ఏం చేస్తాడు? కన్ఫ్యూజన్, సతమతమై చచ్చిపోతూ ఉంటాడు. అందుకే యాకోబు అంది, రెండు తలంపులు ఉన్నవాడు. చూసారా? ఇశ్రాయేలీయులు కూడా రెండు తలంపుల్లో ఉన్నంత కాలం దేవుడు ఏ మేలు వారికి చేయలా. పౌలు కూడా అదే చెప్పింది. యాకోబు అనుకుంటా, పౌలు కాదు, యాకోబే కంది. రెండు మనస్సులు కలిగి ఉంటాడు కనుక. ఏంటి రెండు మనసులేంటి? ఒకటేమో దేవుని మనసు, ఒకటేమో శత్రువు సాతాను మనసు. అందుకే చెప్పాడు, నీవు ఏది ఎత్తుకుంటావో నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ క్రియల్లో, నీ మాటల్లో ఏ దేనికైనా సరే దానికే శరీరాన్ని మోస్తాడు. అదేంటి అట్టబయటం ఏంటి? మోసాన్ని ఇచ్చుకున్నావు అనుకో, దేవుడు మోసం నుంచి బయటకు తీసుకురావాలి కదా. అన్యాయాన్ని ఎత్తుకున్నావు అనుకో, దేవుడు అన్యాయం నుంచి బయటకు తీసుకురావాలిగా. లేకపోతే వ్యభిచారం ఎత్తుకున్నావు అనుకో, వ్యభిచారం నుంచి బయట తీసుకురావాలిగా దేవుడు. అనుకుంటారు మనుషులు, తీసుకురాడు. నీకు ఇంకా అవకాశాన్ని ఇస్తానే ఉంటాడు, ఎందుకంటే నువ్వు తెలుసుకుని మారుతావని. నువ్వు మోసం చేయాలనుకుంటా, నిన్ను మోసంలో చేసే మోసం చేయవాడు, మోసపోవాడు ఇద్దరు నా స్వాధీనంలోనే ఉన్నాను. మనుషులు ఎక్కడే మోసపోతున్నారు. అవకాశం కలుగుతుంది, దేవుడు పట్టించుకోవట్లేదు, విడిచిపెట్టేశాడు. లేకపోతే ఆయన జోలికి రాలేనుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదంతా రేపు ఏమైపోద్దంటే నీకు ప్రతిఫలం అయిపోద్ది. పాపం కాదు, ప్రతిఫలం. ఫలం చూడాలి కానీ నువ్వు ఇచ్చుకున్న దానికి యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు.
ఏ ఉపమానం చెప్పాడంటే చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 31వ వచనం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలుగునను. ఏంటిదంటే ఇది ఆవగింజ, కూర మొక్కలు ఆవగింజ చాలా చిన్నది. కానీ అది భూమిలో వేసినప్పుడు మొలవటం ప్రారంభించినప్పుడు క్రమక్రమంగా పెరగటం మొదలేసినప్పుడు ఏమైందంట, కూర మొక్కలన్నిటికన్నా పెద్దదైంది. విత్తనం చిన్నదే కానీ చెట్టు మాత్రం పెద్దదైపోతుంది, చక్కగా ఫలిస్తుంది. అంతేకాదు దాని మీద ఆకాశ పక్షులు వచ్చి జీవిస్తాయి. ఇంకొక విత్తనం ఉంది చిన్నది. ఏంటో విత్తనం చెప్పండి సార్? మర్రి విత్తనం. చూసారా మీరు? చెట్టు చూస్తే చాలు, విత్తనం కూడా చూడాలి. అసలు ఆ మర్రి చెట్టు ఎంత విస్తరించిందంటే చెట్లన్నిటిలో కొన్నా పెద్ద చెట్టు అయిపోతుంది. కానీ దాని విత్తనం చాలా చిన్నది. ఆ పెద్ద మర్రి చెట్టు మీద ఎన్ని పక్షులు బతుకుతాయో, ఎంత మందికి ఆహారం, ఎన్ని జీవులకి ఆహారం దొరుకుతుందో, దాని కింద ఉండటానికి ఎంత మంది మనుషులకి జంతువులకి నీడ. ఏయో దేవుడు ఏ జలజాలు రావట్లేనా? ఎందుకని? విత్తనం చిన్నదే కానీ దేవుడు దానికి శరీరాన్ని పెద్దదాన్ని పోసాడు. అలాగే నువ్వు చేసే క్రియలు చెడ్డవే అయ్యే చిన్నమైనప్పటికీ కూడా వాటి ప్రతిఫలాన్ని నువ్వు భయంకరంగా చూస్తావు. దేవుడితో నడిచేటప్పుడు నీ విశ్వాసం చిన్నదే కావచ్చు, నీ ఆసక్తి చిన్నదే కావచ్చు, లేదా నువ్వు కొద్ది స్థితిలోనే ఉండొచ్చు. నీవు దేవుని యొక్క విశ్వాసం వచ్చి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క విధానాలు కరెక్ట్ గా నమ్మకంగా నడిస్తే దేవుడు నిన్నేం చేస్తాడంటే క్రమంగా పెంచి ఏం చేస్తాడు? గొప్ప మహావృక్షంగా నిన్ను తయారు చేస్తాడు. అంతేకాదు నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీడగా ఉంటావు, అండగా ఉంటావు, నీ వల్ల అనేకులకి మేలుకరంగా ఉంటావు. పొద్దున ఒక మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ మాట నీకై నువ్వు బ్రతకటం కాదు, నువ్వు సంతోషపడటం కాదు, నువ్వు బ్రతికి 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి అని ఆ మాట అన్నప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పుట్టాం, పెరిగాం, తింటున్నాం, ఇంకేంటి కాలం గడిచిపోతుంది అని నువ్వు అనుకుంటే సరిపోయిందా? లేక నువ్వు సంతోషపడితే సరిపోయిందా? నీ వల్ల ఏమవ్వాలి? 10 మందికి ఉపయోగపడాలి. అప్పుడు 10 మంది సంతోషిస్తారు. దేవుడు కూడా నిన్ను చూసి
సంతోషపడతాడు. అందుకే చెప్పింది ఆవగింజ గురించి ఆయన. అందుకే చెప్పింది ఆవగింజ అంత విశ్వాసం ఉంటే అన్నాడు. ఇంకోసారి అలా ఎంత విశ్వాసం, ఆవగింజ అంత విశ్వాసం నీకుంటే నా మీద, నేనున్నానని, నేను చూస్తున్నానని, నీ అవసరంతో తీరుస్తానని, నిన్ను నమ్ముకుంటే గొప్పవాడిని చేస్తానని ఎంత ఆవగించ విశ్వాసం ఉంటే నువ్వెంతటోడు అవుతావు, గొప్పడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. నీకు ఇచ్చే బహుమానాలు కూడా ఏమిటి, శాశ్వత కాలం ఉంటాయి. ఆలోచన చేస్తున్నావా? ఏమి ఎత్తుకుంటున్నావు? ఏ ఆలోచన ఎత్తుకుంటున్నావు? ప్రతిఫలాన్ని చూస్తావు. ప్రతి మనుషుడు అంటే అందుకే చెప్పింది పౌలు, ఉపదేశించువాడు, ఉపదేశం పొందువాడు మనుషుడా దేవుడు ఎక్కిరించబడతాడు. దేవుడు ఎక్కిరించబడు. నీవు ఏ పంటను ఎత్తుకుంటావు ఆ పంటనే నీవు వస్తావు అంతే. సొలొమోను ఒక మాట అంటాడు, సోమరి వాని చేను నేను చూసి ఏ పంట ఎత్తుకున్నాడు, ఏ పంట ఎత్తుకున్నాడండి? అయ్యట్టు పెరుగుతాయి. అసలు ఇత్తనం లేకుండా పెరుగుతుంది ఆయుష్, ఇత్తనం లేకుండా చెట్టు వస్తుందా? సరే అది చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందరూ తెలియగల వాళ్ళు అయిపోయారు. అంటే నేనే రాంగ్ చెప్పానా? వస్తున్నా ఉన్నాను. ఎందుకంటే క్షమించాలి. 6వ అధ్యాయము 12:14. అయితే అది అక్కడ ఉందలే కానీ మన సందర్భం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 36వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఓ అవివేకి, నీవు ఇచ్చినది చస్తేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినా సరే, ఒట్టి గింజను ఇచ్చుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. ఇప్పుడు ఏమంటుంది, చేయకోకుండానే మనిషిద్దారు. అది సాధ్యమేనా? అసలు నువ్వు అనుకోకుండా నీ మీద కంప్లైంట్ ఎట్టే, అసలు శరీరాన్ని ఎట్ట మోసుకుంటుంది? నీ నోటి గుండా వస్తేనే ఆ మాట అన్నావని బయటికి వెళ్ళి ఏదంటారు, నొప్పు లేదే నువ్వు చెబుతున్నావుగా. నీలో అన్యాయం లేకపోతే
నీలో మోసం లేకపోతే అందుకన్నాడు అవివేకి నీ విత్తుకురావు అసలు నువ్వు విత్తుకోకుండా అది శరీరాన్ని ఉపయోగించుకున్నది. ఏ గింజనైనా ఏ మాటనైనా ఏ ఆజ్ఞనైనా ఏ క్రియనైనా అది మంచైనా చెడైనా నువ్వేం చేయాలి? ముందు ఏం చేయాలి? చెయ్యాలి, విత్తాలి. నువ్వు విత్తుకున్న దాన్ని బట్టి దానికి శరీరాన్ని మోస్తాడు దేవుడు. మనుషులు కాదు ఈ క్రియ చేసేది. నువ్వు మోసాన్ని ఇస్తున్నావు అనుకో, అన్యాయం దానికి శరీరాన్ని పోతుంది. దాని ప్రతిఫలమే చూస్తావు. అదే ఎబ్రీలకు రాసిన పత్రికలు అంది. ఎందుకంటే మనుషులు మేము చేసేది ఎవరికి తెలియదులే. లేకపోతే ఇప్పుడు చదవండి ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుండి, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాడు. ఒక సబ్జెక్ట్ అవును మళ్ళీ దాటిపోతే ఏమన్నాడు? భూమి మనుషుడు తరచుగా కురుచు వర్షం. ఏంటి వర్షం? వర్షం అంటే ఏంటి? తాగటం అంటే ఏంటి? ఇదేంటి చెప్పరు ఏంటి? పరిశుద్ధాత్మ అనేటువంటి ఆత్మను నీవు పొందుకొని, అంటే నడవలసిన విధానాలన్నీ చేయవలసిన పనులన్నీ నువ్వు చేస్తే కరెక్ట్ గా పెట్టాల్సిన సమయంలో నీళ్లు పెట్టి చెయ్యాల్సిన క్రియలను చేస్తే ఆ పైరు ఏమైంది? దేవుడు ఆ మనిషిని ఆ పైరుని నడవలసిన విధానంగా నడవకుండా నీ ఇష్టం వచ్చి నడిచి దేవుడు నన్ను ఆశీర్వదించమంటే ఆశీర్వదించాడా? ఒకవేళ అలాగే చేయాలని చూసావనుకో, దానివల్ల కూడా ఏముంటది అంటున్నాడు? అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎలా అది పనికి రానిదిగా విసర్జించబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. ఏమవుతారండి మనుషుడు? నన్ను ఎవరో చూడట్లేదులే, నన్ను ఎవరో అడిగేవాడు లేదులే, నాకు సర్వాధికారాలు ఉండి నేను ఎవరికి లెక్కప్ప చెప్పాల్సిన అవసరం లేదు అని దేవునికి భయపడకుండా, ఎవరికి భయపడకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచుకోకుండా దేవుని ఇష్టానుసారం నడిచి వాటికి నువ్వు విత్తుకున్నావు అనుకో, అవి కూడా శరీరాన్ని పోసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు? వాటికి కూడా శరీరాన్ని ఇస్తాడు. దేవుడే శరీరాన్ని ఇస్తాడు. వాటి ఫలము నీకేమొస్తుంది? ఏమవుతుంది బాబు? శాపం. ఏదో ఒక ముళ్ళతొప్పలే, అయ్యే ముళ్ళతొప్పలు అంటే అబద్ధం, మోసం, అన్యాయం, అక్రమం, దుర్మార్గం, చెడుతనం, పాపం, ఇవన్నీ ముళ్ళతొప్పలు, గచ్చ పొదలు, వల్రొక్క చెట్లు, దుర్దుగుంట చెట్లు, ఇవన్నీ ఎక్కువైపోతే వాటి వల్ల నీకొచ్చే ఫలం ఏంటంటే శాపం.
చివరికి నేను విసర్జించేస్తాడు. దేవుళ్ళ నుంచి నువ్వేం చేయబడతావు? విసర్జించబడతావు. మొట్టమొదటి విసర్జించబడతావు, రెండోది శాపం వస్తుంది, మూడోది కాల్చివేయబడతావు. ఆలోచిస్తున్నావా? నేను ఇచ్చేది, నేను చేసేది ఎవరికి తెలియదులే. అందుకే యేసు ప్రభు వారు 4 విత్తనాల గురించి చెప్పింది. వింటారు, అపవాది వాని హృదయంలోకి వెళ్ళి ఏంట్రా నువ్వు చేసేది, ఇవన్నీ చేయగలవా, ఇవన్నీ చేయగలవా, నడవగలవా అనగానే విడిచిపెట్టేశా. దేవుని వలన కలిగే రక్షణని రెండో రకం ఉన్నాడు, ఆ రాతి నేలను బట్టి. మూడో రకం ఉన్నాడు, అణిచివేయబడతాడు. ముళ్ళ పొదలు. ఏ ముళ్ళ పొదలు? ముళ్ళ పొదలు ఏంటి? ముళ్ళ పొదలు ఏదో ఒక దురాశ, ఏదో ఒక శరీరాశ. ఈ జీవన సంబంధమైన చాలా ఉన్నాయి. వీటి వల్ల దేవుళ్ళో నుండి నువ్వు విసర్జించబడతావు. నీకు వచ్చే ప్రతిఫలం అదే. ఇప్పుడు కనపడదు. ఎప్పుడు కనపడుద్ది? ఎప్పుడు కనపడుద్ది? పెరగాలి, పెద్దదవ్వాలి, కొమ్మలు విస్తరించాలి, పూలు బుయ్యాలి, కాయలు గాయాలి, పంట అంటే నీ సమయం అయిపోయే టైం వచ్చేస్తే నీకు మిగిలేది ఏంటంటే చివరికి దేవుళ్ళ నుంచి విసర్జించబడతావు, శాపగ్రస్తులు అయిపోతావు. చివరికి అగ్నిగుండంలో కాల్చివేయబడతావు. యేసు ప్రభు వారు గురుగుల గురించి, గోధుమల గురించి అదే చెప్పి పెరగనండి ఏమన్నాడు? పెరగనండి. ఎవరిని? రెండో పెరగనండి. దేవునితో నడిచేవారిని పెరగనండి, సైతాన్తో నడిచేవారిని కూడా పెరగని. దీని యొక్క ప్రతిఫలం లాస్ట్ చూస్తారు. చాలా మంది చేసి 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 చివరికి ఎట్ట అయిపోతారు అనకూడదు. దేనికి అంటే దేవుడు అన్ని వస్తుందా? దేవుడు పక్షపాత? దేవుడు పక్షపాత? మొహమాటం చూసేవాడా? రికమెండేషన్లా? ధనం, బలం, హంగు, హోదా, వయసు, లేకపోతే జ్ఞానం, తెలివి ఎన్ని చూసేవాడా? మనుష్యుడా, ఏమి ఇచ్చుకుంటున్నావో ఆ పంటనే నీవు కోస్తావు. నువ్వు ఇచ్చిన దానికి ఆయన శరీరాన్ని పోస్తాడు. ఇప్పుడు ఏడ అర్థమైంది నీకు? ఇంకా దేవుని తెలిసిన వాళ్ళు ఇంకో టెక్నిక్ చేస్తారు. ఏంటో టెక్నిక్ తెలుసా? తెలుసా? 4వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 3వ వచనం. దేవుణ్ణి తెలిసిన వాళ్ళు చేసే టెక్నిక్ అన్నమాట. ఒక్కళ్ళు చదవండి, ఇద్దరు చదవండి. యోధావారికి యెరూషలేము నివాసులకును దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక నీ బీడు పొలములను దున్నుడి, అవిధేయులై ఉండట మానుకొని నీ దుష్ట క్రియలను బట్టి ఎవడు ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండానట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి.
ఏం చేస్తున్నారంట? వీళ్ళు సీనియర్, అనుభవం కలిగిన వాళ్ళు, దేవుని గురించి జ్ఞానం కలిగిన వాళ్ళు, దేవుల్లో అన్ని రుచి చూసిన వాళ్ళు, దేవుల్లో నడుస్తూ ఏం చేస్తారంట వాళ్ళు? అంటే ఏంటి అసలు నాకు చెప్పాలి. ముళ్ళ పొదలు అంటే ఇప్పుడే చెప్పింది ఏంటి? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దుర్మార్గత విడిచిపెట్టరు, మోసాన్ని విడిచిపెట్టరు, అన్యాయాన్ని విడిచిపెట్టరు, అబద్ధాలను విడిచిపెట్టరు, అక్రమాన్ని విడిచిపెట్టరు, తిరుగుబాటుతనాన్ని విడిచిపెట్టరు, భక్తిహీనతను విడిచిపెట్టరు. ఆ నడక నడుపుతూనే మళ్ళీ ఒక పక్కన దేవునితో దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ ఉంటారు. అంటే ఇత్తనాలు వేస్తూ ఉంటారు, వాక్యం అనేటువంటి విధానాన్ని దాని మీద వేస్తూ ఉంటారు. అంటే రెండు నడకలు నడుస్తూ ఉంటారు వీళ్ళు. ఎవరు? ఒక పక్కనేమో అంతా వాక్యానుసారంగా చెప్పండి. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక. ఇప్పుడు ముళ్ళ పొదలన్నీ తీసేసి విత్తనాలు వెయ్యాలా? ముళ్ళ పొదలన్నీ ఉంచుకొని విత్తనాలు వెయ్యాలా? ఏం చెప్తారు? అంటే ఏంటి? అన్ని మానేసి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఆజ్ఞ అనుసరించాలా? అన్ని మానేయకుండానే ఈ కూడా అనుసరించాలి. ఏం చేయాలి బేబీ? ఏం చేయాలి చెప్పు. ముళ్ళ పొదల్లో కనుక నీ విత్తనాలు వేస్తే ఏం చేయబడతాయి? అణిచివేస్తే. అదే యేసు ప్రభు వారు చెప్పింది. మూడో విత్తనాల గురించి ఏమన్నాడు? ముండ్ల పొదల్లో కనుక మీరు విత్తనాలు వేస్తే కాలము గడిచిన కొలది అసలు దాని ప్రతిఫలం చెప్పు బేబీ. అది అణిచేది నిన్ను. ఒకళ్ళు దేవునితో నడుస్తున్నా, దేవుని విశ్వాసం ఉన్నా, దేవునికి అనుసరిస్తున్నా, వీటికన్నా అవి బలంగా ఉన్నాయి. ఏంటి? ముందేమో అన్ని ముళ్ళ పొదలే ఉన్నాయి, తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని విత్తనాలని వేస్తున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? అయ్యి ఏం చేస్తే ఈ మంచి విత్తనాలని అణిచివేసి. అందుకే ప్రార్థన చేసేవాళ్ళు సరిగా ఫలించరు. మునుగుతా తేల్తా చేసే క్రియలకేమో దేవుడు మేలు చేయాలంట. మేలు జరుగుతున్నాను కానీ సాతాను ఏం చేస్తుంది? దానికి నష్టాన్ని చూపెట్టు. వచ్చేది పావలైతే ముప్పావలా అంటే నష్టపరుస్తూ ఉంటది. ఏంటో అటున్నంగా బాగుపడలేదు, ఇటు వచ్చినా బాగుపడతాడు. ఎందుకు బాగుపడతా? ఎందుకు బాగుపడాలా? ఎందుకు దేవుడు కార్యం ఇట్లా? ఏం విత్తుతున్నావు? ఎక్కడ విత్తుతున్నావు? ఈ విత్తిన దానికి ఏమి శరీరాన్ని పోసుకుంటున్నాయి? అవి పెరిగి నీకేమైనా ఆశీర్వాదాలు ఇస్తున్నాయా, లేకపోతే శాపాన్ని ఇస్తున్నాయా? ఏమి దేవుడు ఏమన్నా శరీరాన్ని పోయకుండా ఉన్నాడా? ప్రతిదానికి అది ఏ విత్తనమైనా కానీ ఇచ్చినప్పుడు ఏమైతే ఖచ్చితంగా శరీరాన్ని పోసుకొని చెట్టై బయటికి
ఇంకేడ తప్పుడు అవివేకి ఏంటంట అవివేకులు ఎవరు? వివేకం కలిగిన వాడు. ఆలోచిస్తున్నావా? దేవునితో నడుస్తూ దేవుని విధానాల్లో ఉంటూ ఏ విధంగా నువ్వు నడుస్తున్నావు? సేవకుడైనంతే, విశ్వాసైనంతే. సర్వీస్ ఉంటది, లేకపోతే దేవునితో నడిచినట్టే ఉంటారు, నడుస్తూనే ఉంటారు. అన్యాయంతో అక్కడ ఉంటావు. అదే చెప్పింది, నువ్వు భక్తిహీనతలో ఉండి ఏదైనా పోరాడి నిలబెడితే దాని అది మోసపోతావు, నిలవదు. అది లేకపోతే నువ్వన్నా నిలవకుండా పోతావు, నువ్వన్నా నిలవకుండా పోతావు. నీతిని ఇత్తువాడు శాశ్వతమైనటువంటి పంటలు మోస్తాడు, బహుమానాన్ని పొందుతాడు. ఆలోచన చేస్తున్నావా? ఏమి విత్తుతున్నావు? ఏం విత్తుకుంటున్నావు? విత్తుకున్న దాని వల్ల నీకేం ప్రతిఫలం వస్తుంది? దేవుడికి తెలియదులే, లేకపోతే సంఘస్థులకు తెలియదులే, అయ్యగారికి తెలియదులే, అమ్మగారికి తెలియదులే, మా ఇంట్లో మా ఆయనకి తెలియదులే, మా ఆవిడికి తెలియదులే, అంతేనా? పిల్లలకు తెలియదు, చుట్టుపక్కల ఎవరికి తెలియదు. తెలియపోవచ్చు, కానీ దానికి శరీరాన్ని పోసే ఒక ఆయన ఉన్నాడుగా. దానికి శరీరాన్ని ఎన్ని చెట్లు మొలుతున్నాయట. అందుకే అంది, నేను సోమరివాని చేను దాటి చూద్దామని వచ్చాడంట దేవుడు. అన్ని ముళ్ళ తుప్పలు, కచ్చపొదలు, బలరక్క చెట్లు. అసలు మంచి అనేది నీకు ఉంటేగా ఈ కాపుదాలు ఉండదు, రక్షణ ఉండదు, దేవుని మేలు ఉండదు, ఇప్పుడు కనపడదు. దాని ప్రతిఫలాన్ని చూడబోయట. సంపాదన ఎటైనా సంపాదిస్తావు, ఎంత ప్రతిఫలం వచ్చినప్పుడు కనపడి. అందుకే యేసుప్రభు ఎవరు రొంటిని ఎరగని. ఆలోచన చేయి, ఏమిత్తుకున్నావు, ఏమిత్తుతున్నావు, దేవుని వల్ల ఎటువంటి ప్రతిఫలాన్ని చూడాలనుకుంటున్నావు. ఆలోచన చేస్తున్నావా? ఆలోచనలు లేకపోతే రేపు నువ్వేం చేస్తావంటే కాల్చివేయబడతావు. యుగయుగాలు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటమే. నిన్ను బయటికి తీసేవాళ్ళు కాని, విడిపించేవాళ్ళు కాని, నీ జ్ఞానం కాని, నీ తెలివి కాని, అసలు నీ బలం కాని, నీ అమ్ము కాని ఏది కూడా పని. దేవుడు కూడా చూస్తానే ఉంటాడు, కానీ ఏది దేవునితో నడితేగా, దేవుని మాట ఇంటేగా, దేవుని ఆజ్ఞను అనుసరిస్తేగా, దేవుని మీద విశ్వాసం ఉంచితేగా. ఆలోచన చేస్తున్నావా? చాలా మంది చేసి అవివేకమైన పని తెలియక ఒక రకంగా కొంతమంది చెయ్యాల్సింది చెయ్యకోకుండా కొన్ని చేసి దేవుడు మీరు ఏం చేస్తా ఉంటారు? నిందలేస్తా ఉంటారు. ఏం చేయాలి? ఏం చేయాలి దేవుడు ఇప్పుడు? అందుకన్నాడు, ఎవని ప్రవర్తనను బట్టి వానికి ప్రతిఫలం ఇవ్వడానికి నేను ఆఖరిలో సిద్ధంగా ఉన్నాను. జడ్జిమెంట్ రోజున నీకెందుకు ఒకటి సంగతి, నీకెందుకు? నేనుండగా పగ తీర్చుట ఎవరి పని? నడవని, ఎరగని, ప్రయోజకుడు విస్తరించని.
నెబుకద్నెజరు ఏమనుకున్నాడు? దేవుడు ఏదో కాస్త ఆయన మీద దృష్టి పెట్టి దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయనకి తోడుగా ఉండి కాస్త గొప్పవాణ్ణి చేస్తే ఏమని ఆలోచిస్తున్నాడు? నా బలాధికారమును నా ప్రభావ ఘనతను. ఆ ధనవంతుడు కూడా అదే అన్నాడు. ఏంటో మరి అర్థం కావట్లేదు. ఎవరి వల్ల కలిగింది, ఎవరి వల్ల కలిగింది, ఎవరు కలిగిస్తారు? ఏదో కూతంత దేవుడు సహాయం చేస్తే నా జ్ఞానం, నా తెలివి, నా బలం, నా సంపాదన, నేనంటే ఏంటనుకుంటున్నా? నేనంటే ఎవరనుకుంటున్నావు? నా సంగతి నీకు, నీ సంగతి అంతా అక్కడ ఉంది. ఎక్కడ? అక్కడ నువ్వు వేసి ఎత్తనాలన్నీ ఏమవుతున్నాయి? శరీరాన్ని పోసుకోండి, అవి మొక్కలు అవుతున్నాయి, అవి మహావృక్షాలుగా పెరిగిపోతున్నాయి. ఆ చెట్టు నరికేది ఎప్పుడు? ఆ బీడు దున్నేది ఎప్పుడు? ఆ చెట్లను తీసేసేది ఎప్పుడు? శుభ్రపరిచేది ఎప్పుడు? మంచి విత్తనాలు వేసేది ఎప్పుడు? నువ్వు ఫలించేది. దేవుని ఆశీర్వాదం చూసేటప్పుడు వయసు అయిపోతాయనా? కాలం గడిచిపోతాయనా? ఆలోచన చేయి. అందుకే గలతీ పత్రికలు అంది, మనుషుడా ఏంటి? మనుషుడా ఏమి ఇత్తులో? అవును, ఇంకో మాట ప్రార్థన తెలిసిన చేదైన ఏరు వస్తుందంట. ఇంత మంచి మంచి విత్తనాలు వేస్తుంటే చేదైన చెట్టు వస్తుందంట. ఎబ్రీ పత్రికలు అంటాడు చూడండి, నిన్న వచ్చిన టైం అయిపోయింది. ఎన్ని ఎబ్రీ పత్రికలు అంటాడు, పౌలు గారు అంటాడు ఆ మాట. 12వ అధ్యాయం 14వ వచనం, ఎబ్రీయులకు రాసిన పత్రిక. అందరితో సమాధానముగా పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువును చూడడు. మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన ఏరు ఏదైనా మొలసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని. ఇక్కడ కేటగిరీ ఉంది. మరి వీళ్ళెవరండి చెప్పాలి? ఎవరు? దేవుడు దేవుని సేవకుడు చెప్తాడు, ఏమంటాడు? అందరితో సమాధానంగా ఉండాలయ్యా, పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రభువు యొక్క మాట ప్రకారంగా నడవాలి. అప్పుడే దేవుని యొక్క కృప మనకు దొరికిద్ది. దేవుని మేలు చూద్దాం, దేవుని ఆశీర్వాదం, దేవుని రాజ్యానికి అర్థం గట్టిగా చెప్తుంటే చేదైన ఏరు అంటే ఎవడో ఒకడు చక్కగా అంటుకాడతాడు. ఆడు చెప్తాడు, ఏమని చెప్తాడు? ఏం చేసామరయ్యా, చేసి 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 మేమేం మేలు పొందుకున్నాం? దేవుడు మమ్మల్ని ఏం ఆశీర్వదించాడు? వాడు బయలుదేరి చేయటానికి నువ్వు మొదలేసావా? అది వచ్చి నీ ఇక్కడ అంటు కడితే సారం దీందే గాని చెట్టు మాత్రం ఏమైంది? చెట్టు అది పెరిగింది, దానికి ఏం కాయాలి?
అన్ని చేదుకాయలే. వాడు చేసేవాళ్ళని చేయనీడు, వాడు చెయ్యి. ఇక చేదుకాయ వాడికి ఏమైతే అడిగి పొలం ఉండకపోగా ఎన్నవాడు కూడా తాను చెడ్డ అట్టుంటది అన్నమాట. చెడగొట్టే వాళ్ళ మాటలు వినమాకు, అంటు కడతారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? పరిశుద్ధత నుండి నిన్ను తొలగిస్తారు. అంత కరెక్ట్ గా ఉండాలా? అంత కరెక్ట్ గా అనుసరించాలా? అంత భయభక్తులు కలిగి ఉండాలా? అన్ని చెయ్యాలా? అన్ని విధానాల్లో ఉండాలా? ఏ నేరం జరగకూడదా? ఏ దోషం చేయకూడదు? ఏ పాపం ఇవుడుంటాయా? సరే మేమున్నా కరెక్ట్ గా ఉంటే నీకెందుకు ఈడు? నేను పొందుకోక మళ్ళీ అంటుకడితే ఏమైంది? చెట్టు అదే, మొదలదే, సారం అదే, కొమ్మ మాత్రం ఇది. లోపలేమో దేవుని మీద దేవునితో నడవాలని ఆశ ఉంటుంది, దేవుని కొరకు బతకాలని ఆశ ఉంటుంది, దేవుని ఆజ్ఞానుసరించాలని ఆశ ఉంటుంది, దేవుని వల్ల ఫలం పొందుకోవాలని, దేవుని ఆశలో దేవుని రాజ్యానికి ఆశ వెళ్ళాలని ఆశ ఉంటుంది. కానీ పైన ఏముంది? చేదు. కొమ్మ అదిగా. ఎంత సారం పెరిగినా ఫలాలు మాత్రం అన్ని చేదు కాయలు అవుతాయి. అన్ని పొలగొండ మాటలు, అన్ని విరోధమైన మాటలే, పనికిరాని. అవును, ఆ తిమోతికి తీతుకి అన్ని రాశాడు. ఈ చేదైన ఏర్లు ఎట్లుంటాయో, తర్కవాదం, వాదన, లేనిపోయిన మాటలు. తిమోతితోనను తీతుకుతో అంటాడు, నీకు ఎలాంటి వాళ్ళు తగులుతారు? చేదైన ఏర్లు ఎన్నో ఎదురవుతి, వాళ్ళకు తెలియదు చెప్తే వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళే చెయ్యి. చివరికి ఏం బలం? సరే వాళ్ళకేం తెలియదా? తెలుసు. విశ్వాసం ఉంటది, ఆజ్ఞ అనుసరిస్తూనే ఉంటారు. కానీ ఫలం మాత్రం ఏం కాయలు కాస్తాయి? చేదుకాయ. చేదుకాయ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుని తెలియని వాళ్ళ, దేవునితో నడత తెలియని వాళ్ళ, నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించు ఎరిగి అట్టి వాటిని అనుభవ జ్ఞానము వారికి లేకపోవటం వలన వాళ్ళందరూ అట్ట మాట్లాడతారు. వాళ్ళకి సత్యం తెలీదు, నీతి తెలీదు, యథార్థ తెలీదు, నడవరు, దేవుడు వాళ్ళ ఫలం పొందరు. పట్టుకోరు, నడిచేవాడిని నడవనీరు వీళ్ళు. అందుకే చెప్పాడు, సమాధానంగా పరిశుద్ధత కలిగి ప్రయత్నం చేయి. పరిశుద్ధత లేకుండా ప్రభువు నువ్వు చూడలేవు, దేవుని రాజ్యానికి వెళ్ళలేవు, దేవుని దగ్గరికి. మీలో ఎవడైనాను దేవుని కృప నుండి వేరై కొమ్మ తెగేస్తేనే ఒక కొమ్మను అంటుకట్టగా, లేకపోతే ఈ కొమ్మ ఆ కొమ్మ పెరిగిద్దా? పెరిగిద్దా? కొమ్మ తెగేసి చేదు కొమ్మను పెడితేనే. చేదుకాయ చేయలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, దేవుని వాళ్ళ ఫలాన్ని పొందుకోలేని వాళ్ళు, దురాశలు కలిగిన వాళ్ళు, నడుస్తూ లోకాన్ని నిడిచిపెట్టలేని వాళ్ళు, లోకాశని నిడిచిపెట్టలేదు, దేవుని కొరకు నిలబడలేని వాళ్ళు, దేవునితో నడవలేని వాళ్ళు, ఇవన్నీ చేదు చెట్లు, చేదుకాయ. ఇదే చేదైన నీరంటే. ఇప్పుడు మంచోడు కాదనుకో, ఆడితే సావాసం ఉండదు, చేయనిస్తాడా? ఏమంటారు? లేకపోతే చేదుకాయలు తీసుకొచ్చి తినరంటే తింటాడా?
కొంటారా? తీసుకుంటారా? దూరంగా. కానీ ఏం చేస్తున్నాను? చేదైన ఏరుని అంటు కట్టుకుంటున్నాను. రోమపత్రికలు చెప్పి అడివి ఒలివ మొక్కవైన నీవు అంటు కట్టబడ్డావు. ఏం చేయాలి? ఏం ఫలాలు ఫలిస్తున్నావు? దేవుని వల్ల ఏమన్నా మేలు పొందుకునే విధానంలో పోతున్నావు? నాలంటూ గట్టికి చెప్పాడు. అమ్మో అంటారు, అమ్మో ఆయనంతా చెప్పబేబే, ఎప్పుడన్నా చెప్పబేబే, అసలు ఆయనంతా కట్టిన ప్రతి ఆయనంత మూర్ఖుడు గాని, ఆయనంత కఠినాత్ముడు గాని, ఆయనంత కోపదారు గాని, అసలు మనిషి అంటే లెక్క కూడా చేయడండి. మనిషిని అసలు లెక్క కూడా. ఈ మోసం నేర్పాను. మోసాన్ని నువ్వు ఎత్తుకున్నావు అనుకో, రేపు ఏ ఫలాన్ని కోరుతాను? మోసమే శరీరంగా వస్తుంది. ఆ శరీర ఫలమే నిన్ను దేవుళ్ళ నుంచి విసర్జింపజేయాలి. శాపగ్రస్తులు అయిపోతావు. చివరికి అగ్నిలో కాల్చబడతావు. నీతిని ఇచ్చాను. నీతి కనుక నీలో మలిసిందనుకో, ఆయన కనుక నీతి ఫలాలు కనుక ఫలించిందే, దేవుడు నిన్ను నానాటికి ఆశీర్వదిస్తాడు. ఒంటికి శరీరాన్ని పోసేది ఆయనే. శాశ్వతమైనటువంటి బహుమానాన్ని ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది? నేను అనేక సార్లు చెప్తా ఉంటాను, నీ వల్ల నాకు ఉపయోగం లేనప్పుడు, నా వల్ల నీకు ఉపయోగం లేనప్పుడు, నీ వల్ల నాకు నా వల్ల నీకు ఉపయోగం లేనప్పుడు దేవునికి అసలు మన ఇద్దరు పలికాం అంతే. నీ వల్ల నాకన్నా ఉపయోగం ఉండదు, నా వల్ల నీకన్నా ఉపయోగం. మన ఇద్దరికి ఉపయోగం ఉండదు, దేవునికి ఉపయోగపడుతుంది. దేవుడు మన ఇద్దరు నడవనాడు. నువ్వెందుకు రా బాబు నాకు? దేవునితో నా ఉన్నప్పుడు ఇంకా నీకు దేవుని వల్ల లేకపోతే నీ వల్ల నాకే ఉపయోగం? నువ్వు దేవుడి మీద చూడవు, నీ వల్ల నాకు ఉపయోగం. నేను కరెక్ట్ గా నడిపిలేదనుకో, దేవుడు వల్ల నేను నీ వల్ల ఫలాన్ని, దేవుడు నీ వల్ల ఫలాన్ని నాకు చూడలేడు. మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అర్థమైందా? అర్థమైందా? నేను కరెక్ట్ గా నిన్ను నడిపిపోతే దేవుడు నీ వల్ల నాకు ఫలాన్ని చూడలేడు. అందుకే ఉపదేశించేవాడు, ఉపదేశం పొందువాడు మంచి పదార్థాలు. ఏంటి మంచి పదార్థాలు? ఇప్పుడన్నా అర్థమైందా? నీతి, యథార్థత, భయము, భక్తి, విశ్వాసం, నమ్మకం, ఆసక్తి, ఓర్పు, కరెక్ట్ గా పరిశుద్ధత, దేవుడిచ్చిన కరెక్ట్ గా నడవాలి, నడిపియాలి. అప్పుడు నీ వల్ల నాకు ఫలం, నా వల్ల నీకు ఫలం. మీరిద్దరూ బహుగా ఫలించడం వల్ల దేవుడు అంతే నమ్మి మీరు బహుగా. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము దొరికిందా? అది ఎన్నో వచనం బాబే? 15వ అధ్యాయం 8వ వచనం. క్షమించడా? 15:8. మీరు బహుగా ఫలించడం వలన మహిమపరచబడి నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన 11వ వచనం, మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని. చూసారా?
దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనిషి ఏమవ్వాలి? ఫలించాలి. సంతోషంతో ఆయన్ని వెంబడించాలి. నువ్వు ఫలిస్తుంటే ఆయన ఏం చేస్తాడు? మహిమపరచబడతాడు. నువ్వు సంతోషపడుతుంటే అంటే నిన్ను చూస్తుంటేనే తలకాయ కొట్టుకుంటుంటే ఆయన ఏం చేస్తా ఉంటాడు? ఆయన ఏం చేస్తా ఉంటాడండి? ఎందుకు పుట్టించాలి ఈయనని సంతాపడి ఎడుతూ ఉంటాడు. ఆయన పైనుంచి రాడు, ఏం చేయడుగా. సరే చూద్దాం చూద్దాం, చూసి 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 మొట్టమొదటి నీకు వచ్చేది దేవుని యొక్క సన్నిధిలోని విసర్జించబడదు, అంటే దేవుని సన్నిధికి రాకుండా బయటికి వెళ్ళగొట్టేసి. రెండవది శాపగ్రస్తుడు అయిపోతాడు, చచ్చినాక అగ్నికొండను. ఎమ్మటే పరిష్కారం జరగదు. ఫస్ట్ గుడిలోకి దేవుని దగ్గరికి రాని నిన్ను. అందుకే అందరు గుడి మానేసేది, దేవునితో నడతం మానేసేది. మానేసిన కాడి నుంచి శాపమే. ఆ శాపంలో మళ్ళీ తిప్పుకోవడం కుదరక ఏమవుతారు? చచ్చిపోతారు. తర్వాత అగ్నికొండం. ఆలోచన చేస్తున్నావా? అందుకే చెప్పి ఫలించాలి. దేవుణ్ణి మహిమ తెచ్చేవారు లేకుండా. రెండవది ఆయన సంతోషపరచడం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో. చూసా ఏం ఎత్తుకుంటున్నావు? ఏం ఎత్తుకున్నావు? నీతిని ఎత్తుకున్నావు అనుకో. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడండి? శాశ్వతమైనటువంటి బహుమానం. ఆ బహుమానమే పరలోక రాజ్యం. ప్రార్థన తీసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సొలొమోను కొన్ని విషయాలు తెలియపరిచాడు ప్రభువా, పౌలు గారు తెలియపరిచాడు నాయన. మనుషుడా, నువ్వేది ఎత్తుకుంటావో ఆ పంటనే కోస్తావు. నువ్వు ఎత్తుకున్న దానికే దేవుడు శరీరాన్ని పోస్తాడు. దాని ప్రతిఫలాన్ని నీవు ఖచ్చితంగా చూస్తావని తెలియపరచు ప్రభువా. తెలిసి చేదైన ఏదైనా మమ్మల్ని అంటు కడతా ఉంటే ఆ చేదైన వేరు కూడా అంటు తండ్రి చూసుకోవడానికి సహాయం చేయండి. మేము నిన్ను తెలుసుకొని ఫలించి నీకు మహిమ వచ్చేవారు, మా యందు నీవు ఆనందించి సంతోషించపరిచేవారు లాగా ఉండి నీ రాజ్య వారసులై నువ్వు మా కోసం దాసించిన బహుమానాన్ని పొందుకునేవారుగా సహాయం చేసి కాపాడి యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.